వివేక్ మరియు భార్గవ్లు ఇద్దరు కలిసి అప్పు చేస్తారు. భార్గవ్ తన స్నేహితుడితో మాటలాడి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాడు. వివేక్ బేకరీ షాప్ పెడతాడు. అలా 1 సంవత్సరం గడుస్తుంది. ఒకరోజు భార్గవ్ స్నేహితుడు తనకు ఫోన్ చేసి మనం స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు మొత్తం పోయాయి అని చెబుతాడు. అది విన్న భార్గవ్ ఆ రోజు వివేక్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. బేకరీ షాప్ పెట్టిన వివేక్ మాత్రం బాగా సంపాదించి ఒక మంచి స్థానానికి వెళతాడు. భార్గవ్ ఏమాత్రం తెలియని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి అప్పుల పాలైతే వివేక్ మాత్రం తనకు తెలిసిన బేకరీ షాప్లో డబ్బులు పెట్టి బాగా సంపాదించి చాలా గొప్ప వాడవుతాడు. అందుకే డబ్బు మీద ఆశతో మనకు తెలియని పనిలో పెట్టుబడి పెట్టి అప్పుల పాలు అయి ప్రశాంతత చెడగొట్టుకోవటం కంటే మనకు తెలిసిన పనిలో పెట్టుబడి పెట్టి ప్రశాంతంగా ఉండటం మేలు.